నాను వెన్నెలని గద్దరన్న బిడ్డని. సాంస్కృతిక శాఖ సారథిగా చైర్పర్సన్గా దాదాపు 3 నెలలు గడుస్తుంది. 3 నెలలు. సో ఎట్లా ఉంది తెలంగాణలో, అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు అలాంటి పదవి రావడం జరిగింది. సో ఎట్లా ఉంది వర్క్ చేస్తుంటే డైలీ? పదవి అనే కంటే ఒక బాధ్యత అనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారికి డైలీ 36 lakhs ఉమెన్ బస్ జర్నీ చేస్తారు ఆల్ ఓవర్ తెలంగాణ. 36 లక్షల మహిళలు ప్రతిరోజు. ఓన్లీ బస్సే ఫ్రీ ఇవ్వలేదు. మీరు మొన్న గద్దర్ గారు చనిపోయినప్పుడు కేసీఆర్ గారు రావడం జరిగింది. అప్పుడు మీతో పాటు మీ సోదరుడు సూర్యకిరణ్ గారితో కూడా మాట్లాడినాడు. మీరు బీఆర్ఎస్లో ఏమైనా జాయిన్ అవుతున్నారో అనే టాక్ కూడా అప్పుడు బాగా వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా క్లోజ్ ఉంటాయి గద్దర్ గారికి. బీజేపీ అభ్యర్థి ప్రచారానికి అక్కడ గద్దర్ కూతురు ఉందనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ రాలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష పైన మాట్లాడుతున్నారు అందరు. మన భాష ఆ విధంగా ఉంది. ఊరికే అందరినీ కూడా బట్టలు కూడా తీసి కొడతా అంటున్నాడు. గద్దర్ గారికి గతంలో, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన పైన పోలీసులు కాల్పులు జరిపినప్పుడు మీరు ఆ సంఘటన చూసి మీరు అడ్డుపడి ఆ కారు వెనకాల పరిగెత్తినారంట. నిజమేనా? అది ఏం జరిగింది అప్పుడు ఒకసారి చెప్తారా? ఆ రోజు నాన్న మీద అటాక్ జరిగినప్పుడు అమ్మ గద్దరన్నకు నేను వస్తున్న రాళ్ళు తీసి వాళ్ళ మీద తీసిరితే వాళ్ళు నా మీద కూడా 4 ఫైరింగ్లు చేశారు. బతికించిన తర్వాత నిజం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రజలు గద్దరన్నని మేము బతికించుకున్నాం కుటుంబం. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. ఈరోజు మన గెస్ట్ తెలంగాణ సాంస్కృతిక సారథి, చైర్పర్సన్, ప్రజాయుద్ధనౌక గద్దర్ గారి కుమార్తె వెన్నెల గద్దర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. నమస్తే. సో మీరు సాంస్కృతిక శాఖ సారథిగా చైర్పర్సన్గా దాదాపు 3 నెలలు గడుస్తుంది. 3 నెలలు. సో ఎట్లా ఉంది తెలంగాణలో, అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు అలాంటి పదవి రావడం జరిగింది. సో ఎట్లా ఉంది వర్క్ చేస్తుంటే డైలీ? పదవి అనే కంటే ఒక బాధ్యత అనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారికి, ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారికి, అట్లాగే మొత్తం మన మంత్రి వర్గానికి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నాను వెన్నెలని గద్దరన్న బిడ్డని. ఆయన పాట ఆగిపోదు, ఆయన మాట ఆగిపోదు. ప్రజల నిత్యం గుర్తు చేసుకునేలా ఉండాలంటే వెన్నెలమ్మ కంటోన్మెంట్లో ఓడిపోయినా పర్లేదు, తనకు ఒక సముచిత స్థానం ఇచ్చి ప్రజల్లో ఉండాలని ఒక నిర్ణయం తీసుకున్నందుకు నేను మన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలుపుకుంటున్నానని. సో ఇది నాకు ఏదో పోస్ట్ అని నేను అనుకుంటలేను, ఇది నా బాధ్యత అనుకుంటున్నాను. నాకు ఒక బాధ్యత అప్పచెప్పారు. ఆ బాధ్యతని ఏ విధంగా నేను నిజాయితీగా చేయగలుగుతానో అనే ఉద్దేశంలోనే పనిచేసుకుంటూ వెళ్తున్నాను. సాంస్కృతిక శాఖ, అంటే ఈ శాఖకు సంబంధించి గద్దర్ వారసత్వానికి ఇస్తేనే బాగుంటుందనే అనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. సో మీరు ఎలాంటి ప్లాన్స్ చేస్తున్నారు? ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించి మీ శాఖతో ప్రభుత్వానికి ఏ విధంగా మీరు సహాయపడుతున్నారు? తెలంగాణ సాంస్కృతిక సారథి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవడం, అది ముఖ్య ఉద్దేశం. తర్వాత ప్రభుత్వం నుంచి అంటే కొన్ని సంక్షేమ పథకాలు కానీ, అట్లాగే సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్, అంటే మన ట్రాఫిక్ రూల్స్ సంబంధించింది కానీ, మద్యానికి సంబంధించిన కానీ, డ్రగ్స్ సంబంధించిన కానీ, అట్లాగే ఎడ్యుకేషన్ సంబంధించింది కానీ, అట్లాగే భారత రాజ్యాంగాన్ని రక్షించుకునే విధంగా వివిధ సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ని, ఒక్కొక్క యాక్టివిటీస్ని ఎన్నుకొని ఒక్కొక్క నెల దానికి సంబంధించింది ప్రజల్ని చైతన్యవంతపరచడము బాధ్యత, జాబ్ తెలంగాణ సాంస్కృతిక సారథి. సో నేను వచ్చినాక కూడా అదే చేస్తున్నాను. ఏంటంటే ఇక్కడున్న కళాకారుల్ని ప్రజల్లోకి గ్రౌండ్ లెవెల్ దాకా ప్రజల్ని చేరుకోవాలి. అక్కడ ప్రభుత్వం ఏవైతే పథకాలు తీసుకొస్తుందో వాళ్ళకు తెలియజేయాలి. వాళ్ళు ఏ విధంగా అవి అప్లై చేసుకోవాలి, మధ్యలో దళారీలు లేకుండా, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా డైరెక్ట్ వాళ్ళు ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు, ఏ విధంగా లబ్ధి పొందొచ్చు అని చెప్పే
పాత్ర తెలంగాణ సాంస్కృతిక సారథి. ఉమ్. సో దాన్నే ఇంకెంత బాగా చేయగలుగుతామో, ఇంకెంత గ్రౌండ్ లెవెల్గా పోగలుగుతామో అనే ఒక ఉద్దేశంతోనే మేము వర్క్ చేస్తున్నాం. తెలంగాణకు సంబంధించి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించింది అంటే కళాకారులే వాళ్ళ పాటలతో. గద్దర్ గారి సాంగ్ అయితే పొడుస్తున్న పొద్దు మీద, ఆ సాంగ్ ఒక చరిత్రనే చెప్పుకోవాలి ఆ సాంగ్. సో కళాకారులు చాలా మంది పాటలు పాడడం. సో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన తర్వాత ఇప్పుడు మీరు టేకప్ చేస్తున్నారు కదా ఈ శాఖని, సమస్యలు ఏం కనబడుతున్నాయి బాగా కళాకారులే ముఖ్యంగా? మొదటి సమస్య ఏంటంటే ఈ ప్రాసెస్ ఇట్సెల్ఫ్, అంటే తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులందరూ తెచ్చి ఉద్యోగం ఇయ్యడం అనేది చాలా గొప్ప విషయమే, కళాకారులను గౌరవించుకోవడం. కాకపోతే దీని యొక్క సిస్టమేటిక్ రూపంలోని దాన్ని ఫామ్ చేయలేదు. ఆ ఇబ్బందే పెడుతున్నాయి. అంటే నిజంగా 10 ఏళ్ల నుంచి జరుగుతున్న ఆ ఇబ్బందులన్నీ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఆ ఇబ్బందులన్నీ ఎదుర్కొని ఆ ఇబ్బందులు సాల్వ్ చేసే వరకే టైం అవుతుంది. సో ఈ తెలంగాణ సాంస్కృతిక సారథిని ఏ విధంగా మనము ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ ప్రకారం, లీగల్ ప్రొసీజర్ ప్రకారము ఎట్లా దీన్ని రిక్రూట్మెంట్ ప్రాసెస్లోకి తీసుకోవాలనే భాగంలోని చర్చ నడుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ అనౌన్స్ చేసింది, మనం బయట ఉన్న కళాకారులు కూడా ఇంకొంతమంది కళాకారులు కూడా మనం రిక్రూట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి సో ఇప్పుడు దీన్ని ఎట్లా ఒక పద్ధతి, ఒక లీగల్ ప్రొసీజర్తో స్ట్రీమ్ లైన్ చేసుకొని పోవచ్చో, అట్లాగే రానున్న టైంలో ఇంకొక సెట్ ఆఫ్ కళాకారులని ఎలా మనం రిక్రూట్ చేసి ప్రజల్లోకి మన తెలంగాణ సంస్కృతిని, మన తెలంగాణ జీవాన్ని ఎలా తీసుకుపోవచ్చో అనే ఒక చిన్న అనాలిసిస్ జరుగుతుంది అన్న. సో ఆ పనిలోనే ఉన్నాం. ఓకే, 6 గ్యారంటీలకు సంబంధించి మీరు చెప్పినట్టుగా మీ పని వచ్చేసి ముఖ్యంగా సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని. 6 గ్యారంటీల్లో అంటే 3 మొన్న రీసెంట్గా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి రెండవ దఫా ఇళ్ల నిర్మాణం కూడా ప్రారంభమైంది. ఈ 6 గ్యారంటీల్లో ప్రజలకి వెళ్తున్నప్పటికీ కూడా ప్రతిపక్షాలు, కొంతమంది ఒక వర్గం ప్రజలు 6 గ్యారంటీలు అసలు అమలు చేస్తలేరు, రేవంత్ రెడ్డి చెప్పిన పథకాలు ఏం అమలు అవ్వట్లేదు అని మాట్లాడుతున్నారు. దీనిపైన ఏం చెప్తారు? 6 కాదన్న 160 పనులు జరిగినాయి. ఇంత పెద్ద లిస్ట్ ఉంది. ఓకే, అంటే ఇంకా స్పైరల్ బ్యాండ్స్ అది తీయలేదు. 160 గ్యారంటీలు అంటారు. 160 చెప్పిన మాటలన్నీ అంటే మేనిఫెస్టోలోనే కాకుండా వచ్చిన తర్వాత ప్రభుత్వము ఏదైతే ఇంపార్టెంట్ అన్నదన్నీ ఇమీడియట్గా చేసే, అంటే మొన్న చూస్తే 25,35,000 రైతులకు 20 కోట్ల పైన రుణమాఫీ జరగడం జరిగింది. 25,35,000 లక్షల రైతులకు రుణమాఫీ అవ్వడం జరిగింది. అట్లాగే చూసుకుంటూ పోతే మనకి ఇప్పటి వారికి మీరు అన్నట్టు 6 గ్యారంటీలో మ్యాక్సిమం అన్నీ అయినాయి. వస్తూనే గడీలు పగలగొట్టి, ఫస్ట్ ఆఫ్ ఆల్ గత 10 ఏళ్ళగా అంటే మనము ప్రజలు చాలా ఎంతో కష్టపడి త్యాగం చేసి తెచ్చుకున్న తెలంగాణ మళ్ళా గడిల పాలైపోయింది. దాన్ని గమనించాలి. తెలంగాణ 10 ఏళ్ళగా ఎవరు అసెంబ్లీ దాకా పోలేదు, సెక్రటేరియట్ అంటే ఎవరికి తెలియదు, చదువుకున్న వాళ్ళే మేము పోలే. కానీ ఈరోజు చూస్తే ప్రతి ఒక్కరు సామాన్య ప్రజలు, మీరు 1 ఇయర్ చూస్తే గత ఫస్ట్ 3 months అసలు కిటకిటలాడిపోయింది సెక్రటేరియట్. అట్లాగే ప్రజాభవన్ కూడా. అవునా? సో ఏంటంటే ఫస్ట్ గడీలను గూలగొట్టి స్త్రీలకందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించి, ఆ ఉచిత బస్సు సౌకర్యం కల్పించినప్పుడైతే ఇప్పటి వారికి సంవత్సరం లోపట ఎంతమంది బెనిఫిట్ అయ్యారంటే ఆల్మోస్ట్ ఆల్ 36 lakhs ఉమెన్ బస్ జర్నీ చేస్తారు ఆల్ ఓవర్ తెలంగాణ. 36 లక్షల మహిళలు ప్రతిరోజు. ఓన్లీ బస్సే ఫ్రీ ఇవ్వలేదు. మీరు మొన్న చూసుకుంటే మహిళా దినోత్సవం చూసుకుంటే 151 బస్సులకు రేవంత్ గారు జెండా ఊపి, ఆ బస్సులకు మహిళా సంఘాల బస్సులకు ఓనర్షిప్ కలిగించి బస్సులకు ఓనర్ చేసి వాళ్ళకి అప్పచెప్పారు. అది చూస్తాం. ఇంకా మహిళా సంఘాలు చూసుకుంటే గత సంవత్సరంగా 121 క్యాంటీన్లు శాంక్షన్ అయితే దాంట్లో 71 క్యాంటీన్స్ ఆల్రెడీ ఇనాగరల్ అయిపోయి వివిధ గవర్నమెంట్ శాఖలో పనిచేస్తుంది. ఇంకా చూస్తే ఆటో ట్రైనింగ్, క్యాబ్ ట్రైనింగ్, బస్ ట్రైనింగ్ కూడా గత 1 year ఇవ్వడం జరిగింది. లెదర్ చాలా ఇంపోర్ట్ అవుతుంది కాబట్టి లెదర్ సంబంధించిన కూడా ఉమెన్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అట్లాగే చూస్తే 30 రూపాయలు ఇచ్చే డ్రెస్కి ఆపేయడం చెప్తే ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్స్కి గవర్నమెంట్ స్కూల్ సంబంధించిన డ్రెస్సులన్నీ కుట్టే ఆర్డర్ మళ్ళా వచ్చింది.
ఇంకా ముందు చూస్తే వడ్డీ లేని రుణాలు ఆపేశారు. 0% వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడానికి స్టార్ట్ అయింది. వడ్డీ లేకుండా రుణమే కాదు, మన తెలంగాణలో రైట్ మన స్త్రీలను 1 కోటి మంది స్త్రీలను కోటీశ్వరులు చేయాలని, వాళ్ళని ఆంటర్ప్రినర్స్ బిజినెస్ పర్సన్గా చేయాలని, వాళ్ళు ఎవరైతే సొంతగా బిజినెస్ చేస్తూ ఉత్పత్తి చేస్తున్న వస్తువులని శిల్పారాంలో 106 స్టాల్స్ స్పెషల్గా కేటాయించి వాళ్ళకి స్టాల్స్ ఓపెన్ చేయడం జరిగింది. దాని పక్కనే ఉన్న ల్యాండ్ని కూడా కేటాయించి ఆ ల్యాండ్ వీళ్ళు డైరెక్ట్గా సేల్ చేయడానికి ఒక మార్కెట్తో కంపీట్ కావడానికి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఇంకా పెద్ద లిస్టే ఉంటుంది, మీరు ఒక గంట కూర్చోవలసి వస్తుంది. ఓకే, కానీ ఎందుకు చెప్పుకోవడంలో ఫెయిల్ అవుతుందా కాంగ్రెస్ అంటే పని పార్టీ? చేస్తున్నాం కదన్నా, ఇప్పుడు కానీ నేనే ఇప్పుడు ఉన్నా. మీరు చెప్పిన వాస్తవాలన్నీ కూడా ప్రజల్లో లేవు. అదే అందరు కూడా మహిళలకు మీరు అన్నట్టు ఉచిత బస్సు ఇస్తున్నారు, ఇచ్చిన దాని గురించి మాట్లాడతలేరు. మహిళలకు 2,500 ఇస్తున్నారు 200 కదా. యూనిట్లు 200 యూనిట్లు ఉచిత ఇవ్వడం జరుగుతుంది. దాని లిస్ట్ అంతుంది అనమాట, ఎంతమంది లబ్ధి పొంది. ఇప్పుడు మీరు అంటున్నారు ఇచ్చినాము అంటే ఏమవుతుందంటే అన్న, ఇచ్చినాం కానీ లబ్ధిదారుల లిస్ట్ బయటికి వెళ్తలేదు. ఇప్పుడు అదే పనిలో ఉన్నాం. ఇప్పుడు లబ్ధిదారు లిస్ట్ పెట్టుకొని మా ఇన్స్టాగ్రామ్లా, మా యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఇప్పుడు అదే చేస్తాం. ఎంతమంది లబ్ధి పొందినారు, ఆ లబ్ధి పొందడమే కాదు, ఆ జిల్లా వారీగా, ఆ కాన్స్టిట్యూషన్ వైజ్గా ఆ లబ్ధిదారుల లిస్ట్ డిస్ప్లే చేస్తాం. అప్పుడు ప్రజలకు తెలుస్తుంది. ఏమైపోయిందంటే ముందు కాలం ఎట్లుంటే మన ప్రజలకు బిస్కెట్ వేసేస్తే హ్యాపీ ఉన్నారు. మనం బిస్కెట్ వేసే ప్రభుత్వం కాదు. నిజంగా మొదటగా ఇప్పుడు జనాల్లో చేంజ్ వచ్చింది. నిన్నటి వారికి చేయలేదు కానీ మేము ఎప్పుడైతే ఫోకస్ చేసి ఈ పనులు చేశాము, ఏవైతే ఇంపార్టెంట్ ఉన్న పని చేసాం. ఇప్పుడు 2,500 ఇవ్వలేదు అనుకోండి, గృహజ్యోతి ఇవ్వలేదు అన్నాను అనుకోండి, అరే 2,500 కాదు, మనం ఉమెన్ని బస్సులు ఇచ్చి బస్సులో ఓనర్గా చేస్తున్నాం మనం. చెప్పింది అడుగుతారు కదా ప్రజలు, అదే 2,500 ఇవ్వలేదు అంటున్నారు. అవును, పెళ్ళప్పుడు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకంలో కళ్యాణ మస్తు అని పెట్టి కేవలం డబ్బులతో కాకుండా తులం బంగారం ఇస్తున్నారు, చదువుకునే అమ్మాయిలకు స్కూటీ ఇస్తున్నారు. ఇవన్నీ ఏమని ప్రజలు అడుగుతున్నారు. చదువుకున్న అమ్మాయి స్కూటీ ఇస్తే మొన్న రాజీవ్ యువ వికాస్ కింద రైట్ మనకు లోన్ తీసుకొని సబ్సిడీ లోన్స్ తీసుకొని మన యువతకు ఆంటర్ప్రినర్స్ కావడానికి ఇస్తున్నారు. ఎక్కడ లేని విధంగా వచ్చిన చెప్పని పథకం అనుకోవచ్చు. రాగానే 51,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. గత 10 years గా గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు ఉద్యోగాల కోసం మొన్ననే గ్రూప్ రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. డిఎస్సి అనౌన్స్ అయింది, కానిస్టేబుల్స్ కు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది, నర్సులకు ఉద్యోగం ఇవ్వడం జరిగింది. 10 ఏళ్లుగా ఒక వైస్ ఛాన్సలర్ లేని ఉస్మానియా యూనివర్సిటీకి, కాకతీయ యూనివర్సిటీకి దళిత బిడ్డలు నియోజించడం జరిగింది. అవన్నీ ఎవరు మాట్లాడతలే. ఎందుకు మాట్లాడతలేరంటే మంత్రులు ఎందుకు మాట్లాడతారు? కేవలం రేవంత్ రెడ్డి మీరు ఒక్క మాట అర్థమైతలేరు. అర్థం చేసిన అందరు మీరు చూడ, ప్రతి ఒక్క మంత్రి వారంలో 3 రోజులు 4 రోజులు నియోజకవర్గంలో నేనున్నాను, ఫోన్ చేస్తాను. పని కంటే పబ్లిసిటీ ముఖ్యం కదా ప్రజెంట్ జనరేషన్ లో. అదే ప్రజెంట్ చేసే పబ్లిసిటీ వాళ్ళు చేస్తా ఉన్నారు, పని తక్కువ పబ్లిసిటీ. కానీ ప్రజలు గద్దరన్న చెప్పేటోడు, ప్రియమైన ప్రెస్ మిత్రులారా ఏం చెప్పేవాడంటే, ప్రియమైన ప్రెస్ మిత్రులారా, ప్రజలు గొర్రెలు కాదు. మీరు ఎంత ప్రచారం చేసుకొని, ఎంత నెగిటివ్ ప్రచారం చేసుకొని, ఎన్ని బిస్కెట్లు వేసినా ప్రజలు మూర్ఖులు కాదు. ప్రజలు గమనిస్తారు. గమనించి ఒకసారి వెయిట్ చేస్తారు, 2 సార్లు వెయిట్ చేస్తారు, 3వసారి తిరగబడి గడిల నీరు కొడతారు. ఇంకా కావలిస్తే గడిలో ఉంటే గల్ల బయటకు వచ్చి రోడ్డు మీద వేస్తుంటారు. అది ప్రజాస్వామికం. సో ఈ సోషల్ మీడియా ద్వారా, ఈ ప్రెస్ ద్వారా ఏదో మేము చేసేస్తామని ఇప్పుడు మీరు చూడండి, నేను వచ్చిన 3 నెలల నుంచి చాలా మంది అంటారు మీరు ఏం చేస్తారు వెన్నెల మేడ కనబడతలే. నాకు కనిపించాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ ఉండి నా ఆర్గనైజేషన్లో పని చేస్తున్నానని నాకు తెలుసు, నా తోటి పని చేస్తున్న వాళ్ళకి తెలుసు. నా పని ఇప్పటి కాకుండా 10 ఏళ్ళకో 100 ఏళ్ళకో ఆ పని బయటికి వస్తుంది, తెలుస్తుంది. ప్రజలు చైతన్యవంతం అవుతారు. తెలంగాణ ఎట్లొచ్చింది? అట్టడుగు నుంచి ప్రజలు చైతన్యవంతం అయ్యారు కాబట్టి తిరుగుబాటు ఉద్యమంగా వచ్చారు. ఏదో ప్రజలు అంటున్నారు తెలుస్తలేదంటే, ప్రజలు చాలా గొప్పవాళ్ళు. ఎవరైతే లబ్ధి పొందినారో, ఇప్పుడు నేను మొన్నటి వరకే తనలేదు, నేను చెప్తూనే ఉన్నా, ఎక్కడ పోతే లిస్టు చూపిస్తున్నా, లిస్టు చూపి టక్క చెప్తా ఉంటే ప్రజలు చైతన్యవంతమై తెలుసు. ఇదంతా దుష్ప్రచారం జరుగుతుంది. దుష్ప్రచారాన్ని ప్రజలే తిప్పికొడతారు. ఒకవైపు చూసుకుంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత వాళ్ళు టార్గెట్ గా పనిచేస్తున్నారు.
ఇటు రేవంత్ రెడ్డి కూడా ఫైట్ చేయాల్సి వస్తుంది. అట్లేం లేదన్న. రేవంత్ అన్న అంటే ప్రతిదీ కూడా ఆయనే మాట్లాడవలసి వస్తుంది. అవునవును ఎక్కడ కూడా లైన్ గా చూసుకుంటే నిన్న ఒక దగ్గర మాట్లాడినాడు, మొన్న ఒక దగ్గర మాట్లాడినాడు అవును రేవంత్ రెడ్డి గారు. అవును సో ఆయన ఒక్కడే వీళ్ళందరినీ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. అవును అట్లేం లేదన్న. రేవంత్ అందరికీ మొత్తం యావత్ తెలంగాణ ప్రజలే ఉండరు. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ క్యాడరే కాదు, తెలంగాణ ప్రజలు, చెల్లెలు, అక్కలు, నిరుద్యోగులు, రైట్, అంటరాని వారు, అనగారిన వర్గాలు వారు, జర్నలిస్టులు, రైట్, స్టూడెంట్స్, మేధావి వర్గం. ఇంటలెక్చువల్ ఫారం అని ఉంటుంది, ఇంటలెక్చువల్స్ అని ఉంటారు. ఒక రాజ్యం కూలిపోవడానికి, ఒక రాజ్యం నిలబడడానికి అట్టడుగున్న ఉద్యమాలు, ప్రజలు ఎంత ఇంపార్టెంటో మేధావి వర్గం కూడా అంతే ఇంపార్టెంట్. మన కంచె ఐలన్న గారు కానీ మన ప్రొఫెసర్లు కూడా, వాళ్ళు కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇక రీసెర్చ్ టీం వాళ్ళు రీసెర్చ్ రాసుకుంటా అది పెడుతూ ఉంటారు. రేవంత్ అన్న పెద్దయినా కాబట్టి ఆయన, నేను మాట్లాడితే ఒక వేటేజ్ ఉంటుంది. రేవంత్ అన్న ప్రజలకు మేము ఇది చేస్తున్నామని చెప్తే, మేము మా స్థాయిలో మాకు వచ్చే చిన్న ఇంటర్వ్యూలో కానీ, మా ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ మేము చెప్పుకుంటూ పోతున్నాం. సో రేవంత్ అన్న ఒంటరి కాదు. రేవంత్ అన్న కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ సభ్యులందరూ ఎక్కడక్కడ ఫైట్ చేస్తున్నాం. కానీ ఒకటేం చేస్తున్నామంటే, విచ్చలవిడిగా మనం వీడియోని వాడుకోవట్లేదు, సోషల్ మీడియాని వాడుకోవట్లేదు. గద్దరన్నకు యూట్యూబ్ లేకుండే, గద్దరన్నకు ఇన్స్టాగ్రామ్ లేకుండే, గద్దరన్నకు ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ లేకుండే. కానీ గద్దరన్న ప్రజల గుండెలో ఉండు, గద్దరన్న పని చేసుకుంటూ పోయాడు. సో అదే కోణాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ మేము కానీ పని చేసుకుంటూ ఉంటాము. రానున్న టైంలో ప్రజలే ఈరోజు పక్కన నిలబడ్డారు, రేపు కూడా పక్కన నిలబడతారు. సార్, కేసీఆర్ని కలవడానికి ఆయన వెళ్ళడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ప్రజా భవన్, అప్పటి ప్రగతి భవన్ బయట చాలాసేపు కూర్చున్నాడు, కలవలేదు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి వచ్చేసినాడు. మీతోనే ఏమన్నా జరిగింది సంభాషణ? మాతోనేమి ఎప్పుడు గద్దరన్న గారి సంభాషణ జరిగింది. ఫోటో నెక్స్ట్ డే బాగా వైరల్ అయింది, ఫోటో మీడియాలో, ప్రింట్ మీడియా. అది గద్దరన్న చనిపోయినాక వైరల్ అయ్యిందండి, అప్పుడేం వైరల్ కాలేదు. అంత ముందు కూడా అప్పుడు కాలేదు. అవమానము ఉన్నప్పుడు కూడా ఫోటో బయటకు వచ్చింది. అంటే గద్దరల్ల లాంటి మహానుభావులు ప్రజల కోసం చేసే ఏ వ్యక్తినైనా అట్లాగే అవమానాలు, అణిచివేతలు, ద్రోహాలు, వెన్నుపోటలు తగులుతూనే ఉంటాయి. వాటికి ఎప్పుడు భయపడలేదు, భయపడబోము, భయపడలేదు. సో అట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. దాన్ని ప్రజలు అదిగే అంటున్నారు కదా, ప్రజలు గొప్పవాళ్ళు. గద్దర్ గారు చనిపోయినప్పుడు కేసీఆర్ గారు రావడం జరిగింది. అప్పుడు మీతో పాటు మీ సోదరుడు సూర్యకిరణ్ గారితో కూడా మాట్లాడినాడు. మీరు బీఆర్ఎస్లో ఏమైనా జాయిన్ అవుతున్నారో అనే టాక్ కూడా అప్పుడు బాగా వచ్చింది. అలా ఏమైనా జరిగిందా? ఏం మాట్లాడినారు కేసీఆర్ గారు? ఏం మాట్లాడలేదు. నమస్తే పెడితే నమస్తే పెట్టాం. మేము కూడా ఆయనను గౌరవించాం, రైట్. ఎందుకంటే గౌరవం ఎవరు వచ్చినా సరే గౌరవించాల్సిన సంస్కృతి మనది. సో మనం ఆయనను కూడా గౌరవించాం, ఆయన కూడా నమస్తే పెట్టారు, పెట్టి వెళ్ళిపోయారు అంతే. తర్వాత మీకు టచ్లోకి రావడం కానీ, పార్టీలోకి ఆహ్వానించడం కానీ. తర్వాత రేవంత్ రెడ్డి గారు ముందు నుంచి కూడా ఆయన ఎంపీగా గెలవంగానే నాకు బాగా గుర్తుంది, 2019 మే 24-25 ఉంటుంది ఆ రోజు డేటు. రేవంత్ రెడ్డి గారు ఎంపీగా గెలిచారు, మల్కాజ్గిరి ఎంపీగా. మొదటిగా గెలవగానే నాన్నగారి గద్దర్ గారి దగ్గరికి వచ్చినారు. ఎందుకు అప్పటి నుంచి అంటే అమితమైన కనెక్షన్ రేవంత్ రెడ్డి గారి మధ్యలో, గద్దర్ మధ్యలో ఉంది, గద్దర్ గారి మధ్యలో ఉంది. అంటే వ్యక్తిగా కాకుండా ఎప్పుడైనా వ్యక్తులుగా కలిస్తే కొన్ని రోజులు కలుస్తాము, విడిపోతాం. వ్యక్తిత్వంతోని, ఒక సిద్ధాంతంతోని కలిస్తే ఎన్ని జన్మలు వచ్చినా అది కనెక్టివిటీ ఉంటుంది. గద్దర్ గారు ఒక విషయాన్ని ముందుకు తీసుకొని పోవడం. ఏ విషయం అంటే భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడము, ఓటు హక్కుని, విప్లవాన్ని తీసుకొని రావాలని 2015 నుంచే భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రతి ఒక్క గడపకు, ప్రతి ఒక్క మేధావి ఇంటికి, ప్రతి ఒక్క పొలిటికల్ లీడర్ దగ్గరికి, ప్రతి ఒక్కరి దగ్గరికి తిరిగి 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 కాంగ్రెస్ పార్టీకి కూడా అట్లాగే రిప్రజెంటేషన్ ఇస్తే, సో భారత రాజ్యాంగాన్ని తమ గుండెల మీద, తమ భుజాల మీద మోసుకొని పైస్తున్న కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ, అదే టైంలో మనకు రేవంత్ అన్న కలవడం, పట్టన్న కలవడం, వాళ్ళకు కూడా భారత రాజ్యాంగం గురించి చెప్తూ వాళ్ళకు కూడా చైతన్యవంత పరుస్తూ ముందుకు వచ్చారు. కాబట్టి ఎన్నోసార్లు చెప్పారు, నేను ఎప్పుడైతే ఈ నిరంకుశిత పాలనకు బాధపడ్డానో అప్పుడు గద్దరన్న దగ్గర పోతే నాకు చాలా ధైర్యం వచ్చేది. ఎస్, నేను రెడీ ఉన్నాను కొట్లాడడానికి అనే ధైర్యం వచ్చేది. సో సైద్ధాంతికంగా
గద్దర్ అన్న గారు, రేవంత్ అన్న గారు కానీ, బట్టి అన్నారు కానీ, ఇతర లీడర్స్ కానీ, అలా చూస్తే పవన్ కళ్యాణ్ గారు చూసి, అలా చూస్తే రాహుల్ గాంధీ గారు కూడా ఎందుకు కనెక్ట్ అంటే సైద్ధాంతికంగా కనెక్ట్ అయ్యారు, ప్రజల కోసం కనెక్ట్ అయ్యారు, నిస్వార్థంగా ప్రజల కోసం సేవ చేయన్న వారు ఎవరైనా కనెక్ట్ అయ్యారు. ఆ విధంగా ఆ ప్రేమనే, ఆ కనెక్టివిటీయే ఈరోజు నేను ఈరోజు కూర్చొని మాట్లాడగలుగుతున్నానంటే అదే గద్దరన్న మాట ఆగొద్దు. గత 10 ఏళ్లుగా కళాకారులని, మేధావులని, రచయితలని, జర్నలిస్టులని, చెల్లెల్ని, అక్కల్ని, అమ్మలని వాళ్ళని తెలవకుండానే అణిచివేయడం జరిగింది. ఒక స్టూడెంట్గా చెప్తున్నాను, ఒక ఉద్యోగం లేదు, రైట్? ఎంతో కష్టపడి పిహెచ్డి చేసి ఏజ్ అయిపోయింది. పిహెచ్డి కష్టపడి చేసి ఉస్మానియాలో ఉద్యోగాలు రాక ఇక్కడెక్కడో చిన్న చిత్కా పనిచేస్తున్నారు. అట్లా అణిచివేతకు గురైన ప్రజలందరూ గమనించి దాన్ని ఎదుర్కొని ముందుకెళ్తున్నారని. పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా క్లోజ్ ఉంటాయి గద్దర్ గారికి. మీరు 2023లో జనరల్ ఎలక్షన్స్లో నిలిచినప్పుడు మీరు కాంగ్రెస్ నుంచి నిలిచినారు. బీజేపీ అభ్యర్థి ప్రచారానికి అక్కడ గద్దర్ కూతురు ఉందనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ రాలేదు అనేది తెలిసిన విషయం. సో మీకేమన్నా మీతో మాట్లాడడం జరిగింది ఏమన్నా? మీరు కాంగ్రెస్ ఉన్నప్పటికీ ఫోన్ ద్వారా ఏమన్నా మాట్లాడారా పవన్ కళ్యాణ్? ఎప్పుడు నేను మాట్లాడలేదు అన్నతో. మీరు ఎమ్మెల్యేగా నిలిచినప్పుడు? లేదు, నేను మాట్లాడలేదు. లేదు అన్న కానీ ఆల్ ది బెస్ట్ చెప్పి పంపించారు, నేను మాట్లాడలేదు అంతే. కానీ మీరు నేరుగా ఫోన్లో మాట్లాడడం లేదు అన్న, ఆల్ ది బెస్ట్ చెప్పి పంపించారు. అందుకే రాలేదంటారా? మీరు ఉన్నందుకే, మీరు పోటీ చేస్తున్నందుకే బీజేపీ అభ్యర్థికి సపోర్ట్గా ఉండొచ్చు, రాకపోవచ్చు. ఓకే. సో ముఖ్యంగా ఒక అంటే చారిత్రాత్మక విషయం ఇది. గద్దర్ గారికి గతంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన పైన పోలీసులు కాల్పులు జరిపినప్పుడు మీరు ఆ సంఘటన చూసి మీరు అడ్డుపడి ఆ కారు వెనకాల పరిగెత్తినారంట. నిజమేనా? అది ఏం జరిగింది అప్పుడు ఒకసారి చెప్తారా? ఆ రోజు నాన్న మీద అటాక్ జరిగినప్పుడు అమ్మ గద్దరన్నకు మధ్యలో ఎవరైతే దుండగులు కాలవడానికి వాళ్ళ మధ్యలో అమ్మ ఉండి పోరాటం చేసింది. ఓకే. అరుస్తూ ఉంటే లోపల నుంచి నేను, మా సూర్యమన్న, మా తమ్ముడు కేశవ పరిగెత్తుకొని బయటికి రావడం జరిగింది. రాగానే అన్న ఒక్క నిమిషం ఆగి నాన్న దగ్గర సహాయంకి వెళ్ళాడు. వాళ్ళు మమ్మల్ని చూసి పరిగెత్తుకొని వస్తుంటే, వాళ్ళు గేట్ వేస్తుంటే నేను రాళ్ళు తీసి వాళ్ళ మీదకి ఇసడం వేయడం జరిగింది. రాళ్ళు? మా ఇంట్లో రాళ్ళు, కట్టెలు ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడున్న భూదేవినారి ఇంట్లోనే. సో మాకు చిన్నప్పటి నుంచి అలవాటు, కట్టెలు పట్టుకోవాలి, రాళ్ళు పట్టుకోవాలి, కారం పట్టుకొని బతికినం నేను, మా అమ్మ. నిర్బంధం, అటువంటి నిర్బంధం. సో నేను వస్తూనే రాళ్ళు తీసి వాళ్ళ మీదకి ఇసిరితే వాళ్ళు నా మీద కూడా 4 ఫైరింగ్లు చేశారు. చేసుకుంటా అయినా సరే గేట్ వేసుకుంటా ఫైరింగ్ చేశారు. ఫైరింగ్ చేసి ఇద్దరు ఆల్రెడీ ఒక ఆయన పరిగెత్తి కార్లో కూర్చున్నాడు, డ్రైవర్ ఉన్నారు. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా ఇద్దరు ఫైరింగ్ చేసుకుంటే వాళ్ళని రాళ్ళు ఇసురుకుంటా 2 కిలోమీటర్ పరిగెత్తి ఆ నంబర్ నోట్ చేసుకొని వచ్చేటప్పుడు జనాలను గూడగొట్టుకుని రావడం జరిగింది. అంతలోపల అన్న పక్కింటి వాళ్ళ నాన్నని తీసుకొని హాస్పిటల్కి పోవడం జరిగింది. అంతలోపల నేను వచ్చి డైరీ తీసుకొని, ఎందుకంటే అప్పటికే థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయని ఫోన్ డిస్కనెక్ట్ చేసిన డైరీ తీసుకొని ఫోన్ బూత్కి పోయి ఫోన్కి అల్వాల్ పోలీస్ స్టేషన్కి, సెక్రటేరియట్కి, డిఐజీ ఆఫీస్కి, దళిత సంఘాలకి, ప్రజా సంఘాలకి, లెఫ్టిస్ట్ పార్టీలకు, పెద్ద వాళ్ళందరికీ ఫోన్ చేస్తే, జర్నలిస్టులకు అందరూ ఫోన్ చేస్తే, ఉస్మానియా వాళ్ళకి ఫోన్ చేస్తే 6 గంటల వరకు మొత్తం గాంధీ హాస్పిటల్ అంట ముట్టడం జరిగింది. ఆల్ ఇండియా రేడియోలో అనౌన్స్ అవ్వడం జరిగింది. సో ప్రభుత్వం రియాక్ట్ అయ్యి, ప్రజలు ఇంత ఎత్తున రియాక్ట్ అయ్యారని భయానికి ప్రభుత్వం రియాక్ట్ అయ్యి గద్దరన్న నిమ్స్కి షిఫ్ట్ చేసి ఆపరేషన్ అయ్యి బతికించడం జరిగింది. బతికించిన తర్వాత నిజం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రజలు గద్దరన్నని మేము బతికించుకున్నాం. కుటుంబం ఒక సామాన్య కుటుంబంగా మా తల్లి, మా అన్న, మేం బతికించుకున్నాం. బతికించుకోగానే గద్దరన్నని గొప్ప కళాకారు, గొప్ప రచయిత, గొప్ప మేధావిని మేము మా ఇంట్లో పెట్టుకోలే. నానా నువ్వు పాట రాయి, మాకు పైసలు, నానా మేము ఫారెన్లో సెటిల్ అవుతాం, మా నా పైసలు మేము బతకాలే, నీ వల్ల మా బతుకులు ఖరాబ్ అయిపోతున్నాయి, నీ వల్ల మా బతుకులు నాశనం అవుతున్నాయి, మాకు తిండి లేదు, బట్ట లేదు, చదువు లేదు, గౌరవం లేదు, మా జీవితాలు నాశనం అయిపోతున్నాయి, నువ్వు ఇంట్లో కూర్చో, నేను బతికించావు, నువ్వు ఇంట్లో కూర్చో అని ఏనాడు, చివరి వారికి గడు ఏనాడు కానీ మా అమ్మ కానీ మా ఇద్దరు అన్నలు కానీ మిమ్మల్ని ఆయన ప్రజల కోసం పోతా అంటే మేము ఆయనను పంపించినాం. ఇది చాలా ఇంపార్టెంట్. మేమే కాదన్న, ప్రజలందరూ అవమానిస్తున్నారు, ఉద్యమకార కుటుంబాలను అవమానిస్తున్నారు, స్త్రీలను అవమానిస్తున్నారు, జర్నలిస్టులను అవమానిస్తున్నారు, కళాకారులను అవమానిస్తున్నారు, మేధావులను అవమానిస్తున్నారు. అలా కాకండి తెలంగాణ వచ్చినాక
సామాన్య ప్రజలని కదిలించాలంటే ఎవరు కదిలించిన సామాన్య ప్రజలని? మేధావులకు అర్థమైంది 1969లో ఉద్యమము ఎలా ప్రజలకు తాకిందంటే సామాన్య ప్రజలకు మేధావులు కూర్చొని చర్చించారు, కళాకారులు పాట రూపంలో ప్రజలకు చేరవేశారు. ఒక్క పాటతోని పొడుస్తున్న పొద్దు మీద కాదు. 1996లో భువనగిరి సభలో గద్దరన్న పాటతోని మొదలైంది మొబిలైజేషన్ ఆఫ్ సెకండ్ ఫేజ్ ఆఫ్ తెలంగాణ. ఆ పాట అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందానాలమ్మో కమ్మని ప్రేమానిదమ్మో, ఎటోల్లా మట్టి సిప్పవో కాయదొల్లా గండ్రగొడ్డలువో. ఆ పాట విని సామాన్య అట్టడుగులున్న ప్రజలకు అర్థమైందంట. అదే పాటకు రిసెంబ్లెన్స్ నెక్స్ట్ మీటింగ్ 1997 ఖమ్మం భువనగిరి సభ లక్షలాదిగా, ఇసుక వేస్తారు రాని లక్షలాదిగా ప్రజలు వచ్చడం జరిగింది. సో ప్రియమైన ప్రజల్లారా, మేధావులారా, కళాకారులారా, ఒక రాష్ట్రాన్ని సాధించుకున్నామంటే ఎంతోమంది రక్తం చిందించి తమ జీవితాలు అర్పించి వాళ్ళు ఎక్కడ లేరు, వాళ్ళు ఎక్కడ లిస్టులో లేరు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నారని లిస్టు లేరు, వాళ్ళకు పట్టాలు ఇవ్వలేదు, వాళ్ళకు బిరుదులు లేరు, కుటుంబాలే నాశనమై మనం ఈ సమాజాన్ని ఏర్పరచుకున్నామంటే భౌతికమైన సమాజం ఏర్పడిందేమో కానీ సామాజికమైన సమాజం మనకు వాళ్ళొద్దు, వేరే రాష్ట్రపు వాళ్ళొద్దు. మనం మంచైనా చెడైనా సరే మనం ఒక భాష ఒక సంస్కృతి మాట్లాడతామని కొట్లాడి తెచ్చుకున్నాక మనం కొండిలు పెడుతున్నారు. కులాల వారిగా, మతాల వారిగా, వర్గాల వారిగా, స్త్రీల మధ్య, పిల్లల మధ్య, కాలేజ్ స్టూడెంట్స్ మధ్య కొట్లాడబెట్టి మనం చిచ్చు పెట్టి బతికిస్తున్నారు. మీరు జర జాగ్రత్త. దొంగలెవరో లంగలెవరో మన కోసం పనిచేస్తున్నవెవరో న్యాయంగా గుర్తించండి, వాళ్ళ తరఫే నిలబడండి. తెలంగాణ ఒక ఉద్యమాల గడ్డ, ఒక నిజాయితీ గడ్డ. అమాయకులు అని చెప్పి సైలెంట్ ఉండరు. నిజాయితీ గడ్డ, నిజాయితీ వైపే నిలబడాల్సిందిగా నేను కోరుతున్నాను. విజయశాంతి గారు, మీ ఎలక్షన్స్లో మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఆమె రావడం, ముఖ్యంగా మీ నియోజకవర్గంలో ఎక్కువగా తమిళియన్స్ ఉండడం, ఆమె తమిళ్లో మాట్లాడడం మేము కూడా చూసినాం. సో విజయశాంతి గారు ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కనబడలేదు. సో ఎందుకు కనబడలేదంటే ఏం చెప్తారా అసలు? అంటే కనబడలేదంటే నేను కూడా కనబడలేదన్న. ఈ 10 వచ్చినాక అందరు కనబడుతున్నా. అంటే ఎందుకు కనబడాలని నా ప్రశ్న. ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా అంటే ఇప్పుడు ప్రభుత్వం రాగానే మీరు పోటీ చేస్తారు, ఆమె పోటీ చేయలేదు. ఆమె అంతకుముందు ఎంపీగా ఉంది, తెలంగాణ బాని పార్లమెంట్ లో వినిపించి ఇప్పుడు కనిపిస్తుంది కదా. అయితే నెల రోజు కనిపిస్తుంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కనిపించలేదు, కానీ ఇప్పుడు ఆమెకి ఎమ్మెల్సీ పిలిచి మరీ ఇచ్చినారంట. అంటే కనిపించింది కదా ఇప్పుడు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చూస్తే ఎవరైతే నిజంగా పనిచేస్తారో ఒక రోజు కాకుండా ఇంకో రోజు కాకుండా సరే ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం ఇస్తారు. ఎలక్షన్ టైంలో తన రోల్, తన పాత్ర వహించింది. తర్వాత ప్రభుత్వం వచ్చి ఒక్కొక్కటిగా పని చేస్తున్న టైంలో తను వచ్చి ఏం ప్రెస్ మీట్ పెడతాడు, తను వచ్చి ఏం మాట్లాడతాడు, తను పార్టీకి లోబడి నాకు అవకాశం ఇస్తే నేను ప్రజలోకి వచ్చి పనిచేస్తా, అవకాశం ఇవ్వకపోతే ఇంట్లో కూర్చొని పనిచేస్తా. ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ ఎక్కడ కనిపిస్తుంది. అంటే అది ప్రభుత్వ కార్యక్రమాలు అంటే బాధ్యత ఇస్తే వస్తాం. ఊరికే పోయి మీడియా ఇప్పుడు మీరు అన్నట్టు మీడియా పెట్టి నేను వచ్చినా, నేను మాట్లాడినా, నేను ఇది చేసినా అని చెప్పలేము కదా. దేర్ ఈస్ సమ్ డిసిప్లిన్. షీఈస్ ఫ్రమ్ ఎ ఫిలిం ఇండస్ట్రీ, ద మోస్ట్ హైలీ డిసిప్లిన్ పర్సనాలిటీస్. ఆ స్థాయికి వచ్చిందంటే ద వే ఆఫ్ డిసిప్లిన్. రాలేదా, రానివ్వలేదా, గవర్నమెంట్ వచ్చింది కదా ఆమెతో ఏం పని? అట్లేం లేదండి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో అన్నగారికి తెలుసు ఎవరు పని చేస్తారు, ఎవరు పని చేయరని తెలుసు. ఆయన ఎవరికి ఎప్పుడు ఒక పదవి అనట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఎమ్మెల్సీ ఇచ్చేసారనగానే ఇట్స్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నాకన్నారు ఒక పదవి ఇచ్చిర్రంటే ఆ పదవి ఎందుకు ఇచ్చినారు? నీకు పని చేయడానికి ఇచ్చినారు. ఆ చైర్లో కూర్చొని మీసాలు తిప్పుకొని తిరిగి పనుకోవడానికి కాదాడ. నీకు ఒక బాధ్యత ఇచ్చినారు. వాళ్ళకి ఎవరికి ఎప్పుడు బాధ్యత అప్పచెప్పాలనే అంచనా ఉంది తప్ప కానీ 24 గంటలు వచ్చి చిల్లరగా ఫేస్బుక్లోనో యూట్యూబ్లోనో ప్రెస్ మీట్ ఇచ్చుకుంటా లేనిది ఉన్నట్టు చెప్పడము, ఉన్నది ఎక్స్లో మాట్లాడుకుంటా, ట్విట్టర్లో లేనిది ఉన్నట్టు చెప్పడం, ఉన్నట్టు అవును కాదు అవును వాడు వీడు వాడు. నువ్వు ఎన్ని తిరుమాలు చేసినా కానీ ప్రజలకు నువ్వు ఎంత గోల్ తెప్పినా మనోళ్ళు ప్రజలు ఏడ నిలబడాలో, ఎప్పుడు ఎదుర్కోవాలో, ఎప్పుడు తిరగబాటు చేయాలో వాళ్ళు చేస్తారు. ఆమె ఎమ్మెల్సీతో పాటు విజయశాంతి గారికి ఇంకేం బాధ్యత ఇస్తున్నారు అక్క?
అది నాకు తెలియదన్న, అది ప్రభుత్వ నిర్వహణ ఏ బాధ్యత ఇచ్చినా. ఎందుకంటే హోంమంత్రిని చేస్తారు. తెలంగాణ ఉద్యమంలో శాంతక్క గారి కీలక పాత్ర చాలా ఉంది. తన ఉద్యమానికి సపోర్ట్ చేసినందుకు కూడా తనకు ఫిలిం అవకాశాలు కూడా చాలా పోయినాయి. తన సొంత పార్టీని నడుపుకోవాలని తన ముందుకు వచ్చిన ఆ పార్టీని విలీనం చేయడం జరిగింది. తనకు ఏ గుర్తింపు రాలేదు. మనకు ఏ గుర్తింపు రాని మరి 10 ఏళ్ల నుంచి ఎప్పుడు ఎందుకు కనిపించలే? మరి ఈ సంవత్సరం నుంచి కనబడతలేదు అని కాంగ్రెస్ పార్టీకి పనిచేసింది కదా, అదే ప్రచారం చేసింది సరే కదా. అన్న, కాంగ్రెస్ పార్టీ కనిపిస్తలేదు కనబడాలి. అని సంవత్సరం నుంచి కనబడ 10 ఏళ్ల నుంచి కనిపించినప్పుడు అప్పుడు ఎందుకు ఒక ప్రెస్ మీట్ పోయి ఎందుకు అడగలేదు? అక్క నువ్వు కనబడతలేవని ఒక వీడియో పోయి మాట్లాడలేకపోయి ప్రెస్. అప్పుడు ప్రభుత్వం లేదు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించలేదు మరి? అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే అన్న, నేను అదే అంటున్నా, ఆ ప్రభుత్వం ఎందుకో ప్రశ్నించలేదు మరి? అంటే అప్పుడు కాంగ్రెస్ లో లేదు, అప్పుడు కాంగ్రెస్ లో ఉంది కదా, బీఆర్ఎస్ ప్రభుత్వం కదా. మొదట బీఆర్ఎస్ లోనే ఉండే కదా అక్క. లేదు, బీఆర్ఎస్ లో వచ్చేసింది కదా. 2014లో ఆమె మెదక్ ఎమ్మెల్యేగా పోటీ చేసింది కాంగ్రెస్ నుంచి. తర్వాత ఓలే బీఆర్ఎస్. సో ఆమెను హోంమంత్రి చేస్తున్నారు అది నాకు అది హోంమంత్రిని చేస్తే ఇంకే మంత్రివర్గం ఇచ్చిన ఒక స్త్రీగా, ఒక ఉద్యమకారులుగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో క్యాబినెట్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. నేను అంత పెద్ద మాట్లాడే నాకు అవగాహన లేదు, ఓకేనా. బట్ ఏది ఇచ్చినా సరే ఒక ఉద్యమకారులాగా పర్సనల్గా తెలుసు, ఉద్యమాలు ఉన్నప్పుడు కూడా మేము చూస్తూ వచ్చాము అక్కని. సో ఒక స్త్రీకి గౌరవము కాంగ్రెస్ పార్టీ ఇవ్వడము చాలా మంచిగా ఉంటుంది. ముఖ్యంగా అంటే 15 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, కానీ హోంశాఖ మంత్రి లేరు, విద్యాశాఖ మంత్రి లేరు. ఎందుకు? ఏ విధంగా అంటే ప్రతిపక్షం స్ట్రాంగ్ అవుతుంది, అధికార పక్షం కాంగ్రెస్ ప్రభుత్వం కొంచెం వీక్ అవుతుంది. నిన్న ముఖ్యమంత్రి కూడా ఆయన కూడా మాట్లాడడం జరిగింది. అందరు నన్ను తిడుతున్నారు అంటున్నారు, అందరూ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉందంటున్నారు. ఎందుకు వ్యతిరేకత ఉందని పథకాల గురించి చెప్పిండు. నేను ఫ్రీ కరెంట్ ఇస్తలేనా, ఫ్రీ బస్ ఇస్తలేనా, 25 లక్షల రైతులకి దాదాపు 20,000 కోట్లు నేను రుణమాఫీ చేసినానని అన్ని పథకాలను చదువుతున్నా. ఈ టైంలో ఎందుకు ఈ హోంశాఖ మంత్రి కానీ విద్యాశాఖ మంత్రిని ఎందుకు భర్తీ చేయట్లేదు? నేను ఇందాక చెప్పినట్టు అన్నయ్య, పథకాలు అన్న మనకు మొత్తం సిస్టమ్, దెర్ ఇస్ నో సిస్టమ్ ఎట్ ఆల్. యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ ఈవెన్ ఐ నో బేసిక్ అడ్మినిస్ట్రేటివ్ రూల్స్. ఏదో గదన బిడ్డకి ఇచ్చి నువ్వు కూసబెట్టి ఇచ్చింది అన్నది కాదు. ఒక క్వాలిఫైడ్ ఉంది, క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి ఇక్కడ కూర్చోబెట్టినప్పుడు నాకు ఇంత చిన్న డిపార్ట్మెంట్, చిన్న కల్చరల్లో ఒక చిన్న వింగ్, ఈ వింగే ఇంత చెత్త చేసి పెట్టిర్రంటే మరి అన్ని డిపార్ట్మెంట్స్ని సెగ్రిగేట్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఎవరికి ఏ బాధ్యత అప్పచెప్పాలని ఒక అంచనాతోని, ఒక క్యాల్కులేషన్స్తోని ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు. ఏదో ఇవ్వలే అంటే ముందు చేసిన తప్పులే మనం చెయ్యొద్దు. ఏది మనము లాంగ్ టర్మ్లో చూసుకుంటూ పోతే ఏది చేస్తే ప్రజలకు మంచిది, ఏది చేస్తే తెలంగాణ ప్రజలకు మంచిది, ఏది చేస్తే ఏ తెలంగాణ ప్రజలు ఊహాలోకంలో మభ్యలో ఫాల్స్ లైఫ్లో బతుకుతుండ్రో వాళ్ళని భూమి మీదకి తీసుకొచ్చి అరే ఇదిరా మన బతుకు, మన బతుకులు ఎట్టుపోతున్నాయి, మన పిల్లల బతుకులు ఎత్తుపోతున్నాయి, మనం ఎందుకు కోసం కొట్లాడాలి అని తెలవాలంటే దానికి ఇందాక అన్నట్టు ఎందుకు ముందు ఇవ్వలేదు 1 year లేదు, ఇస్తారు. దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, దెర్ ఇస్ ఎ ప్రొసీజర్. నువ్వు వచ్చినావు కదా నీకు ఇచ్చేసిన పోరా, నువ్వు ఏమైనా కాలవాడు అనేది కాదు కదా. హోంశాఖ మంత్రి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ రేవంత్ గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పెట్టుకున్నారు. దాన్ని ఎప్పుడు ఎవరికి ఎట్లా బాధ్యత అప్పచెప్పాలో వాళ్ళకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ అన్ని ప్రజలకు మంచి చేయాలనే తప్ప ఇంకేముంటుంది చెప్పండి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజల కోసమే నిఖచ్చితంగా పనిచేయాలన్న ప్రభుత్వం. ఇట్ ఈస్ అ ఛాలెంజ్ ఫర్ అస్. మొత్తం ఏమి లేదు, నువ్వు వచ్చి కూర్చొని నాకు చేయి పెడతలే ఫస్ట్ నాకు సగ పెట్టుకొని. ఎమ్మెల్సీ కవిత ఆమె మన కౌన్సిల్లో మాట్లాడడం జరిగింది. గవర్నమెంట్ కళ్యాణ లక్ష్మిలో భాగంగా తులం బంగారం ఇస్తున్నారు, ఏమైందని అడిగింది ఒకటి. రెండోది ఆసరా పెన్షన్లు సంబంధించి 2,000 4,000 చేస్తున్నారు, ఇంకా చేయలేదు అని అడుగుతుంది. ఏమంటారు? ప్రియమైన కవితక్క అన్ని చేస్తాం, ఇంకా అంటే ఖజానా కాలు పెట్టిరు కదా, మనం కూడా దాన్ని ఏ విధంగా ఇన్కమ్ జనరేషన్స్లో ఫస్ట్ పెట్టి ఇప్పుడు మీరు అన్న టూరిజంని డెవలప్ చేయాలి. అట్లాగే చేస్తే అన్ని డ్యామ్స్ ఏవైతే మనము నిర్వీర్యం అయిపోయినాయో పని చేయట్లో డ్యామ్స్ సో ప్రాజెక్ట్స్ మీద పెట్టుకుంటే వచ్చి 1 year అవుతుందన్న. సి మై క్వశ్చన్ ఈస్ ఇట్స్ 1 year. మనం అవకాశం ఇవ్వాలి. కొత్తకింటికి పెళ్ళైన వచ్చిన ఒక బిడ్డకు నీకు రాయన అద్దెలో తినడు, ఒక ఫ్యామిలీగా ప్రజల కోసం పనిచేస్తున్న ఒక ఫ్యామిలీగా
ఇద్దాం 1 year ఇద్దాం 2 years అంటే ఎన్నికల ముందు 3 నెలల్లోనే మొత్తం 6 గ్యారెంటీలు ఇస్తామన్నాడు రేవంత్ రెడ్డి అని అన్నారు అంటున్నారు. అని రాగానే వచ్చి లోపల చూడగానే ఏముంది, 0 ఉంది కదా. అన్నందుకు దాన్ని ఒక్కొక్కటిగా చేస్తాం. ఇప్పుడు 3 గ్యారెంటీలు గురించి మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు 160 గ్యారెంటీ 160 లబ్ధిదారుల లిస్టు, ఎన్ని కోట్లు మనము ప్రజలకి అంటే రైతులకు కానీ, మహిళా సంఘాలకు కానీ, రుణమాఫీలు కానీ, ఇతర బీమాలు కానీ, జాబ్స్ కానీ, కొత్త ప్రాజెక్ట్స్ కానీ, అవి 160 ఉన్నాయి. మరి వీటి గురించి మాట్లాడతాం. సో తప్పక ఒకటి తర్వాత ఒకటి చేస్తామని చెప్తాను. ఓకే, మీ పార్టీలో గెలిచిన తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా గెలిచి ఇప్పుడు ఆయన సస్పెండ్ అయ్యిండు. కాంగ్రెస్ పార్టీ టార్గెటెడ్గా మాట్లాడుతున్నాయి. ఆయన ఏం చెప్తారు ఆయన గురించి? నేనేం చెప్పన్నా, ఎందుకంటే మీ పార్టీ గుర్తుపైన ఎమ్మెల్సీగా గెలిచిన ఆయన డైరెక్ట్ అది పార్టీ గురించి నేను మాట్లాడే ఛాన్స్ తీసుకోను. ఎందుకంటే అది పార్టీ నిర్ణయం, సస్పెండ్ చేయడం అనే నిర్ణయం. తీన్మార్ మల్లన్న గురించి వాళ్ళు నిర్ణయం చేస్తాం కాబట్టి పార్టీ ఏ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయం భాగంలో ఉంటాం. అంతేగాని నేను ఒక రాజకీయంలోకి చాలా గొప్ప ఉద్దేశంతో వచ్చినాను. అర్థమైందా? ఆ గొప్ప ఉద్దేశం ఏంటంటే గద్దర్ గారి ఆశయాన్ని ప్రజల్లో చిరకాలం బతికించాలని. గద్దర్ గారు చివరిగా చెప్పేవారు, మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో, ఆ జీరబైన గొంతులో జీవమెవరు పోసెదరో, ఆ తుపాకులకు ఎదురు నడిచిన నా తూటనెవరు దాసెదరో. అప్పుడు అడిగినాం, ఎందుకు నాన్న ఈ పాట రాస్తున్నారు? ప్రజలు ఎంతో గొప్పవాళ్ళు, రైట్? ఎంతోమంది కళాకారులు, ఎంతోమంది విద్యార్థులు, ఎంతోమంది వేద మైదవులు, అక్కలు అమ్మలు మీకోసం మీ పాట అయి గొంతై మీరు ఏది చెప్తే అది ఉద్యమాలు నడిచి అమరులై ఉన్నారు. ఎందుకలా నాన్న అలా రాస్తున్నారంటే, బిడ్డ రాయల బిడ్డ, నేను రేపు లేని టైంలో ఈ పాట వాళ్ళకు గుర్తు చేస్తుంది, వాళ్ళని చైతన్యవంతపరుస్తుంది. వాళ్ళు ఎన్ని కష్టాలు పడి సాధించుకున్న తెలంగాణ ఏముంది, రేపు రానున్న తలారికి ఏమిస్తామని వాళ్ళు గుర్తు చేసి, ఎక్కడైతే అణిచివేత అన్యాయం జరుగుతుంటే వాళ్ళు తిరగబడాలని నేను బిడ్డ రాస్తున్నాను. సో నేను రాజకీయాల్లోకి ప్రజలని చైతన్యవంతం పరచడానికి వచ్చిన. నేను రాజకీయాలకి ఒక సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోయి ప్రజలు రెడీగా ఉన్నారు. అట్లా నేను రాజకీయాలకి నిజం మాట్లాడడానికి వచ్చిన. నిన్ను తిట్టి నేను బిస్కెట్లేసి, నిన్ను తిట్టి నీ గురించి తిట్టి నిన్ను తక్కువ చేసి మాట్లాడి అవసరం లేదు. నేను పని చేసే ప్రజల్లోకి ఉండాలనుకుంటున్నాను. సో తీన్మార్ మల్లన్న విషయం కానీ, ఇంకా ఎవరి విషయం కానీ, అది కాంగ్రెస్ పార్టీ డిసిషన్, ప్రభుత్వ డిసిషన్, వాళ్ళు తీసుకొని పోతారు. నేను తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్గా నాకు ఈ బాధ్యత చెప్పినారు. నేను ఈ బాధ్యత సక్రమంగా నిర్వహిస్తున్నానా లేదా, నేను ఉన్న తప్పిదాలు, జరిగిన తప్పులని, తప్పులు చెప్పుకుంటూ పోతే ఇంకా తప్పులు చెప్పుకుంటూనే పోతాం. తప్పులని సరిదిద్దడానికే ప్రజలు మన ఇక్కడ కూర్చోబెట్టినారు. ఆ తప్పులని సరిదిద్దుకునే పని చేసుకుంటూ పోతూ ఉంటాం. ప్రజలు ఉన్నారా లేదా, వస్తారా లేరా అంటే, ప్రజలు లేకుంటే మనం ఈడెందుకున్నావు, నువ్వు ఆడెందుకున్నావు. ప్రజలు నీ ఛానల్ చూడకపోతే నువ్వు ఛానల్ పెట్టుకొని నువ్వు ఆడుండేవాళ్ళు కానీ నేను ఈడుండేవాళ్ళు. సో ప్రజల్ని మనం ఎప్పుడు తక్కువ అంచనా. ప్రజలు చాలా గొప్పవాళ్ళు. ప్రజలు నిర్ణయిస్తారు సమాజాన్ని. ఈ సాంస్కృతిక శాఖలో ఏం ప్లాన్స్ ఉన్నాయి, ఏం చేయాలనుకుంటున్నారు పనులు? ఇంకా పెద్ద పెద్ద ప్లాన్స్ ఏం లేదన్నా, చిన్న ఏమన్నా లూప్ హోల్స్ ఉంటే అవి సరిదిద్దుకుంటున్నాం. కళాకారులకు చిన్న బేసిక్ నీడ్స్ ఇవ్వాలున్నాయి మనకు. అవి ఇవ్వడానికే కొంచెం ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఒకటి తర్వాత ఒకటి. ముందు వాళ్ళకు మొదటి పిఆర్సీ రిలీజ్ చేయడం, మన కాంగ్రెస్ పార్టీ రాగానే మొదటి పిఆర్సీ రిలీజ్ చేయడం జరిగింది. 6 నెలలకు 5 నెలలకు పడే జీతం కుదించి మనం రిక్వెస్ట్ చేసి మీరన్న డబ్బుల లోటుపాట్లు వల్ల, డబ్బులు తక్కువ ఉండడం వల్ల, ఫండ్స్ తక్కువ ఉండడం వల్ల మనము వాళ్ళకు ఇప్పుడు కుదించి 3 నెలలకు 2 నెలలకు జీతాలు వేస్తాం. అట్లాగే 2-3 మెడికల్ ఇన్సూరెన్స్ కానీ అలాంటి చిన్న వాళ్ళకు వెల్ఫేర్ సంబంధించి ఇచ్చి వాళ్ళకు ట్రైనింగ్స్, వాళ్ళలో చాలా నైపుణ్యత ఉంది. అద్భుతంగా పాటలు రాయగలుగుతారు, పాడగలుగుతారు, నాటకాలు వేయగలుగుతారు,
కొత్త కొత్త క్రియేటివిటీ మ్యూజిక్ సిస్టమ్ వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీసుకురావడానికి వాళ్ళకి ట్రైనింగ్స్ ఇతరులు చిన్నగా ప్లాన్ చేసుకున్నాం. సో మీరు అన్నట్టు పాపం వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది, ప్రజల్లోకి ఇంకా పోలేకపోతున్నారు. సో వాళ్ళ ఆ బేసిక్ అవసరాలను తీసుకొని ప్రజలకు ఏ విధంగా పోవాలని ఒక చిన్నగా చేసుకుంటూ వెళ్తున్నాం. ఫైనల్గా రాష్ట్రంలో 2-3 రోజుల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష పైన మాట్లాడుతున్నారు అందరు. ఆయన భాష ఆ విధంగా ఉంది, ఊరికే అందరిని కూడా బట్టలు కూడా తీసి కొడతా అంటున్నాడు. ఏంది ఆ ఫ్యాంటసీ ఏంది ఆయనకి, ఊరికే అందరిని ఆ విధంగా మాట్లాడుతున్నాడు. వెరీ సింపుల్ అన్న, అంటే ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా కానీ తమ కుటుంబాన్ని ఎవరంటే అంటే అంత ఎమోషనల్ అవుతామన్నా, అయితే ఖచ్చితంగా ఎమోషనల్ అవుతామన్నా. అన్న ఆ వ్యక్తి మాట్లాడుతున్నారంటే, ఆ స్థాయిలో ఉండి మాట్లాడుతున్నారంటే ఎంత మనసు బాధపడి మాట్లాడుతున్నారని చూడండి. మీరు కూడా ఒక జర్నలిస్టులుగా మేధావులుగా అదెందుకు మాట్లాడుతున్నారన్న? నిన్న నా దగ్గర ఒక ఇష్యూ వచ్చింది. 2021లో ఆ అమ్మాయికి బీసీ వెల్ఫేర్ నుంచి ఫండ్ రావాలి, అప్పుడు కాలేజ్లో ఫీజు కట్టాలి. అది ఎందుకు రిలీజ్ చేయలేదన్న? 2021 ఏ ప్రభుత్వం ఉంది? మరి దాని గురించి మీరు ఎందుకు ప్రశ్నించారన్న? ఇన్ని పథకాలు చేస్తున్నారు కదా, ఆ పథకాల మీద మాట్లాడండి. మీరు భావజాలన దూషజాలన మాట్లాడుతున్నారు కదా, రైట్? తను ఒక్కరు కాదన్న, మీరు అసెంబ్లీలో చూడండి, అసలు ఈ బూతులు మాట్లాడే పరంపర, ఎదుటి వ్యక్తిని నీచంగా మాట్లాడే పరంపర అనేది ఎక్కడి నుంచి మొదలైందన్న? అవి మాట్లాడండి. అర్థమైంది? తెలంగాణ ఉద్యమం టైం నుంచి మొదలైంది ఆంధ్రలో మీద. అదే కంటిన్యూ ఆంధ్రలో మీద అయింది కదా, ఇక మనోళ్ళ మీద మొదలవుతుందా? అంటే నువ్వు ఒక తిట్టేస్తే ఒక బూతు మాట్లాడే రీసెంట్ గా జరిగిన ఇష్యూ కాకుండా గతంలో చాలా సార్లు హరీష్ రావు గారు ఏమంటారంటే, ఐ రిక్వెస్ట్ యూ, హరీష్ రావు గారు ఏం మాట్లాడినారో, కేసీఆర్ కేటీఆర్ ఏం మాట్లాడినారో, రేవంత్ ఏది మాట్లాడినో ఈజ్ నాట్ ఇంపార్టెంట్. మీరు యాజ్ ఎన్ జర్నలిస్ట్ డూ ఏ రీసెర్చ్. మీరు నా దగ్గర రావద్దు, నా ఇంటర్వ్యూలు తీసుకోవద్దు. ఇప్పుడు నిజంగా నువ్వు ప్రజల కోసం, సంక్షేమం కోసం నీ హిట్ టీవీ మాట్లాడాలనుకుంటే నాతో పాటు పల్లెకు తిరుగుదాం ఖచ్చితంగా. అర్థమైందా? 2021లో రిలీజ్ కాని డబ్బులు ఇంకా రిలీజ్ కాలేదు వచ్చి నువ్వు కాంగ్రెస్ పార్టీని తిరిగితే మరి 2021లో ఏమైందన్నా? 108లో ఏమైనాయన్నా? రైట్, 108 దానికి బకాయిలు కట్టకపోతే ఇప్పుడు బకాయిలు కట్టి ఈ ప్రభుత్వంలో 213గా అంబులెన్స్ రిలీజ్ అయినాయి కదా. ఎంత ఎమర్జెన్సీ! 5 లక్షల నుంచి 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమాని పెంచినప్పుడు, రైట్, ఒక్క నిమిషం చెప్తా ఎంత అమౌంట్ రిలీజ్ చేసిందంటే, ఆ బకాయిలు 6.7 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు కట్టి 10 లక్షల రాజీవ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తుంది. అంటే 770 కోట్ల బకాయిలు ఓన్లీ మేము ఆరోగ్యశ్రీ ఇచ్చినాము, 5 లక్షలు ఇచ్చినాము. మరి 6.7 కోట్లు ఏందన్నా? వీటి గురించి ప్రశ్నించు. మీరు నెక్స్ట్ ఇంటర్వ్యూ నాతో ఏం చేయండి అంటే, బిఫోర్, పాస్ట్ అండ్ ప్రజెంట్ అది చేద్దాం. ఒక్కొక్క డిపార్ట్మెంట్ తీసుకుందాం. గత 10 సంవత్సరాలుగా డిపార్ట్మెంట్ ఏం స్కీమ్ రిలీజ్ చేసింది, ఎంత రిలీజ్ చేసింది, ఎంత లబ్ధిదారులు, ఎంత అప్పు పెట్టిపోయిన బకాయిలు పెట్టిపోయినరు. నేను ఆ పనిలోనే ఉన్నా. యూ టెల్ మీ ద ఫస్ట్. ఇన్ని రేవంత్ అన్న మాట్లాడిండ్రు, సరే. వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే, ఆయన ఒక రాష్ట్రానికి పెద్ద మనిషి కదా, హుందాతనంగా మాట్లాడాలి ఏమున్నా కూడా అన్న. మీరు కూడా పెద్ద మనిషే కదా, రైట్? మీరు కూడా పెద్ద మనిషే కదా. అండ్ మై ఇంటర్వ్యూ హియర్ ఈజ్ నాట్ టాకింగ్ విత్ యూ అండ్ టెలింగ్ what BRS are doing, what Congress are doing. My intention as daughter of Gaddar, as a Telangana chairperson, I will tell what I am doing from this department. I will tell what the government is doing. ప్రజలకు రేవంత్ అన్న ఏం మాట్లాడిండ్రు, తిట్టిండా, కొట్టిండా, మీరు అది మాట్లాడకండి. ఈ లిస్ట్ పెట్టి ఏమేం పని చేసింది మాట్లాడారు. రైట్. ఒక తెలంగాణ బిడ్డగా నీ అమ్మనో అయ్యనో ఎవరైనా ఆవేశమైతే, రైట్, నేను ఆవేశం గానా? ఒక 15 ఏళ్ళ ఆడపిల్లని మా అయ్య మీదకి వస్తారా నా కొడుకుల్లారా మిమ్మల్ని చంపుతా అని 2 కిలోమీటర్లు పరిగెత్తిన ఆ ఆవేశం రాదా అన్న? కదా. సో ఇది కూడా మనము ప్రభుత్వానికి ఏంటంటే, లీగల్ రూల్ హ్యాస్ టు కమ్ ఇన్ ద పార్లమెంట్
ఆర్ ఇన్ ద అసెంబ్లీ. చట్టపదమైన రూల్ రావాలంటే ఎవరు దూషించుకోవద్దు, ఎవరు మాట్లాడుకోవాల్సింది రూల్స్. బహిరంగంగా దూషించొద్దు. ఓకే అక్క, ధన్యవాదాలు. చాలా సో టైం కేటాయించారు. నాకేంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా నెక్స్ట్ టైం డూ యువర్ ఇంటర్వ్యూస్ ఆన్ ద రీసెర్చ్ బేస్డ్. రైట్, రైట్, మనకు రీసెర్చ్ బేస్డ్గా చేస్తే ప్రజల్లో ఏముందో తెలుసుకోవాలి. ప్రజల్లో ఏముంది. అవును, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఫెయిల్ అయిందా అంటే ఏం చెప్తారు చెప్పుకోవడంలో? సోషల్ మీడియా నన్ను అడుగుతుంది, నాకు ఫోన్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నాకు ఫోన్ చేస్తారు. అక్క నువ్వు ఎన్ని రోజులు అడుగుతున్నావు నన్ను? ఓకే, ఇంటర్వ్యూ కోసం ఇంటర్వ్యూస్కి ఎన్ని రోజులు అడుగుతున్నావు? నేను ఏ ఇంటర్వ్యూస్కి ఇవ్వట్లేదు. సోషల్ మీడియా నాకు సోషల్ మీడియానే ఇచ్చింది లిస్ట్. వీ హ్యావ్ సచ్ 100 pages రిపోర్ట్. లబ్ధిదారుల లిస్ట్ కూడా ఉంది. ఇప్పుడు మీరు అంటున్నారు ఆరోగ్యశ్రీ మేము ఇచ్చినాము 10 లక్షల మంది, మరి 607 కోట్ల బకాయిలు ఎందుకు పెట్టారు బిడ్డ చెప్పండి. అట్లా చెప్తాం ఇప్పటి నుంచి. సో సోషల్ మీడియా మీకే ఇంటర్వ్యూ ఇవ్వలేదు, వాళ్ళు మామూలు కదా కాంగ్రెస్ అక్క ప్లీజ్ అక్క, వాళ్ళు మామ బెదిరించలేరు కదా, రిక్వెస్ట్ చేయలేరు కదా అనక్క ప్లీజ్ అంటే. అట్లా ఈజ్ ద రీజన్ వీఆర్ ఆల్సో నాట్ ఏబుల్ టు సపోర్ట్, బికాస్ ఆల్ ద లీడర్స్, ఇఫ్ యూ సీ ఆల్ ద లీడర్స్ వీఆర్ బిజీ వర్కింగ్. ఉన్న చెత్తని సాఫ్ చేయడానికే ఉన్నాం. మేకప్ వేసుకొని మీ కెమెరాల ముంగడ వచ్చి కూర్చునే టైం లేదు మాకు. ఓకే, సో మొత్తానికి మళ్ళీ కూడా హిట్ టీవీ నుంచి మీతో పాటు రీసెర్చ్ లో గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, ప్రజలు ఏమనుకుంటారో తెలుసుకుందాం. టైం కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.